అనారోగ్యాలు రోగాలు రాకుండా కాపాడుతుంది. క్యారెట్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి? 10 రెట్లు ఉన్నాయి. ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి? 55 నుంచి 77. అలాగే 18 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అలాగే అతి ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్ కూడా దీంట్లో ఉన్నది. అంతేకాదు దీంట్లో విటమిన్లు బి, సి, ఈ కూడా ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఏంటి? మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్. అర్థమైంది ఇక్కడ వరకు? ఇప్పుడు చూడండి, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు అంటే ఇది కనుక తెలుసుకుంటే మీరు ప్రతిసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పాత వాళ్ళకి ఇంక్లూడింగ్ మీరు కూడా వాడతారు. స్పెల్లున ఎందుకు వాడతారంటే చూడండి, ఫస్ట్ చిల్డ్రన్ ఎవరికి వచ్చు? చిల్డ్రన్ అంటే ఎవరు? పిల్లలు అంటే ఎన్ని వయసు ఉన్న వాళ్ళు పిల్లలు అంటాం? 4 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఇవ్వచ్చు. 4 నుంచి మరి టీనేజర్స్ కూడా ఇవ్వచ్చారు. టీనేజర్స్ అంటే ఎంత వయసు నుంచి ఎంతవరకు? 13, 14, 15, 16, 17, 18 అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు. గట్టిగా చెప్పాలమ్మా. ఎన్ని సంవత్సరం నుంచి? 13 నుంచి అంటే పిల్లలకి 4 నుంచి 12 వరకు, అలాగే 13 నుంచి 19 వరకు అయిపోయి. రెండోది ఎవరికి ఇవ్వచ్చు? ప్రెగ్నెంట్ లేడీకి 5వ నెల నుంచి ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడు నుంచి ఇవ్వాలి? 5వ నెలలో కూడా మన వెస్టేజ్ కూడా సేవ్ అవ్వకూడదు. 5 నెలల నిండిన తర్వాత ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళెవరు? సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరికైతే 50 సంవత్సరాల నుండి అంతకన్నా ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ ఏమంటాం మనం? అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు? నెక్స్ట్ ఇంకోటి ఈడెవడు? స్పోర్ట్స్ పర్సన్. ఎవరండి? స్పోర్ట్స్ లవర్స్ కి ఇవ్వచ్చట. స్పోర్ట్స్ లవర్స్ అంటే క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, టెన్నిస్ అయినా, త్రో అయినా, షార్ట్ పుట్ ఎలాంటి క్రీడలు ఆడినా కూడా ఏమి ఇవ్వచ్చు మనం? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? వాళ్ళకి ఏం కావాలి? బలం కావాలి, ఎనర్జీ కావాలి. మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇంట్లో ఉన్నాను, క్యారమ్ బోర్డ్ ఆడుతాను, నాకు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు ఇవ్వకూడదు? క్యారమ్ బోర్డ్ ఆడాలంటే ఎలా పడిపోయి అలా వెళ్ళిపోతాయా? ఒక కాయిన్ వేయాలంటే ఏకాగ్రతతో పట్టుదలతో జాగ్రత్తగా చూసి వేయాలి. చెస్ ఆడాలంటే ఎలా పడితే అలా ఆడిచ్చా? కాదు. చెస్ ఆడాలన్నా కూడా ఎంతవాడి చిత్తి చేయాలంటే నువ్వేం ఉపయోగించాలి? కాబట్టి మైండ్ గేమ్. ఏ గేమ్స్ అయినా ఎలాంటి చూసేవాళ్ళని ఆడేవాళ్ళకైనా అందరికీ ఏమి ఇవ్వచ్చు? సార్ మీ దగ్గర వాయిస్ రావట్లేదు, ఇంతకంటే చెప్పి అర్థం కాబట్టి చెప్పండి, ఆఫ్ చేస్తాను. కానీ లోపలిపోతే మాత్రం వాయిస్ చేస్తాను, డౌట్ లేదు. ఓకే చూడండి, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? తర్వాత ఇంకోళ్ళకి ఎవరికి? తర్వాత ఇంకోళ్ళకి ఎవరికి వచ్చు? తర్వాత ఎవరికి వచ్చు? ఎవరికి వచ్చు? నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్. ఎవరైతే నీసి మాంసాలు తినలేని వాళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, చాలా మంది, కొంతమంది మామూలు కూడా ఏం తినరు? నాన్ వేస్తారు. అలాంటి వాళ్ళకి కూడా ఏమేవచ్చు మనం? నెక్స్ట్ ఇంకోటి పీపుల్ విత్ బిజీ లైఫ్ స్టైల్. ఎవరైతే బిజీగా ఉంటున్నారో వాళ్ళకి కూడా ఏమేవచ్చు? భోజనం చేయని వాళ్ళకి కూడా ఏమేవచ్చు? మీరు పొద్దున ఇక్కడికి వచ్చారు, బూట్ క్యాంప్ అంటే ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్ అంటే వెళ్తారు, టైం భోజనం ఉంటుందా? మీటింగ్ 10 గంటలకు చెప్పి మనం 12:30 స్టార్ట్ చేసాం, 1 గంటకి 2 గంటలకు ఉదయాలి, 3-4 గంటల వరకు చెప్తాం. అప్పుడు మనకి ఏమేస్తుంది? మరి ఆకలిస్తే మన అనారోగ్యాలు పాల్గొనడం మనకి ఇష్టమా? అందుకని మీరు బిజీగా ఉన్నారు, మీ లైఫ్ చాలా బిజీగా ఉంది కాబట్టి 2 అయిపోతే ఆకలిస్తుంది, అన్నం పెట్టలేదు అనుకోవద్దు. మీరు ఏం క్యారీ చేయాలి? ఎందుకంటే ఒక క్యాప్స్ వేసుకుంటే కంప్లీట్ గా మీరు భోజనం చేసినట్టే. మీకు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు లేడమే మాకు ఆకలిస్తుంది అనద్దు. అరే నువ్వు 5 గంటలకు కాదు 10 గంటల వరకు చెప్పుకో, మా దగ్గర ఏముంది? కాబట్టి ఒక భోజనంతో ఈక్వల్ ఒక స్పెల్ కాబట్టి భోజనం తినకపోయినా మనం ఒక స్పెల్ వేసుకోవాలి. కాబట్టి బిజీ పీపుల్ విత్ బిజీ లైఫ్ స్టైల్. లాస్ట్ది పీపుల్ విత్ రికవరీ. అంటే నాకు సర్జరీ చేశారు, మన యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది, 3 నెలలు మంచం మీద ఉన్నాను, నడవగలనా త్వరగా? మరి త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వాలి? మా ఆవిడ డెలివరీ అయ్యింది, సిజరీన్ చేశారు, పొట్టకోసారు, 3 నెలల వరకు పని చేయగలదా? బిందె పెట్టి నీళ్ళు పోయగలదా? ఇల్లు వాకిలు తొడగలదా? బట్టలు తొడగలదా? మరి అలాంటి వ్యక్తి త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వచ్చు? నాకు గుండె నొప్పి వచ్చి బైపాస్ చేశారు లేదా స్టంట్ చేశారు, నేను త్వరగా పని చేసుకోగలనా? మరి హాస్పిటల్లో నేర్చుకుంటారు, త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వచ్చు? అదే నాకు సర్జరీ లేదు ఏమి లేదు, కానీ కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు, మరి త్వరగా రికవర్ అంటే? వెరీ గుడ్. నాకు టీబీ వచ్చింది. టీబీ అంటే తెలుసా మీకు? టీబీ అంటే ఏంటి? చెయ్య అని తగ్గేమొస్తాను
ఉమ్ము వస్తారు. ఆ ఉమ్ములు ఏం పడుతుంది? ఆ ఉమ్ములో కప్పలో ఏముంటుంది సార్? బ్లడ్ ఉంటుంది. ఏముంటుంది? వాడికి చేయాలి. Those persons, those patients who are spitting a blood, స్పటం అంటే వాడు కక్కి వస్తారు కదా, స్పటం అంటే ఏంటి? కళ్ళు, ఆ కళ్ళులోని బ్లడ్ ఉంటే దాన్ని క్షయవ్యాధి అంటారు. అలాంటి క్షయవ్యాధి ఉన్నవాడిని మనందరం వచ్చి కూర్చోబెడతారా? వాడిని గవర్నమెంట్ హాస్పిటల్ సెపరేట్ వార్డులో కూర్చోబెడతారు. ఆడు త్వరగా కోలుకోవాలని ఏం చేస్తారు తెలుసా? గవర్నమెంట్ కూడా ఏం చేస్తారు సార్? ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోగి త్వరగా కోలుకోవాలంటే ఏమి ఇస్తారో తెలుసా? పాలు గుడ్డిస్తారు. మీకు తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి ఇస్తారు? ఎందుకంటే త్వరగా రికవర్ అవ్వాలి కాబట్టి రికవరీ పేషెంట్స్ ఏమి ఇవ్వచ్చు? సర్జరీ అయిన పేషెంట్ త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వచ్చు? డెలివరీ అయిన పేషెంట్ త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వచ్చు? ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ చాలా కాలం ఉన్నాడు, లేదా మతి స్థిమితం తప్పిపోయి కొంతకాలం వాడు హాస్పిటల్ ఉన్నాడు, అలాంటి ఏమి ఇవ్వచ్చు? ఐసీలో ఇంటికి వస్తే త్వరగా రికవర్ అంటే ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు మళ్ళీ చూడండి, ఫస్ట్ ఎవరికి ఇవ్వచ్చు? తర్వాత ఎవరికి స్పోర్ట్స్ లవర్స్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో ఎవరికి ఇవ్వచ్చు? వెజిటేరియన్ తినేవాళ్ళకి ఇవ్వచ్చు, వెజిటేరియన్ తినేవాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకా స్పిల్లుని ఎవరికి ఇవ్వచ్చు? ఇంత నాలెడ్జ్ మనకు తెలిస్తే ఇప్పుడు చూడండి, అసలు ఈ స్పిల్లుని ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ స్పెల్లోని ఎంతమందికి వచ్చింది చెప్పు? ఇంతమందికి ఇస్తే మనకు ఉపయోగం ఏంటి? స్పెల్లోని కెన్ బి బెనిఫిషియల్ ఉపయోగం. అది ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? ఫస్ట్ది మే హెల్ప్